మీరు ఆలోచించండి సార్, ప్రైవేటైజేషన్స్ వల్ల మనం ఎలా కష్టపడుతున్నాం. కొందరికే డబ్బులు వెళ్ళిపోవడం, కొందరే ఏరడం, కొందరే డిసైడ్ చేయడం ఒక సామాన్య ప్రజకి ఎలా హెల్ప్ అవుతుంది? సర్వీస్ సెక్టర్స్ జనాలకు ఉపయోగపడాలి కదా. అది వ్యాపారీకరణం అయిపోతే, కొందరు మధ్య కేంద్రీకృత అయిపోతే యు ఆర్ గివింగ్ పవర్ టు దెమ్. ఒక గన్ను తన పాట తను ఉంటుంది, చేతుకు తీసుకుంటే నీలో ఉన్న మృగమే దానికి వస్తుంది కదా. సో మీరు ఎవరిని స్ట్రాంగ్ చేస్తున్నారు, ఎక్కడ ఎవరిని బలపరుస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. అది బలపరించడం అనేది మన ఇతిహాసంలో ప్రజలకు ఏదైనా మంచిది జరిగిందో దానివల్ల, ఇది మనం ఆలోచించాలి. సార్, ఇటీవల చూసుకుంటే రాజేపేట సమస్య పైన పోరాటం చేసినటువంటి అప్పలరాజు అనే వ్యక్తి పైన 11 కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెట్టారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు సార్? ఉమర్ ఖాలిద్ 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. స్టాండ్ స్వామికి ఒక స్ట్రా ఇవ్వలేదు. ఏముంది వాళ్ళ ఒక విచారణ కూడా. గౌరీ లంకేష్ ని చంపిన వాళ్ళు బెయిల్ మీద బయట వచ్చారు. ఉన్నావు రేప్ కేసులో ఉన్న వాళ్ళని ఇవాళ రిలీజ్ చేశారు. కనిపిస్తోంది కదా మనకి వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ. అందుకే వాళ్ళకి ముందు సర్కారుల గవర్నమెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో పెట్టుకునేది. సో పోలీసులు అంటే భారతదేశ ప్రజలు వెళ్ళడానికి భయపడేవాడు. ఇంటికి పోలీసు వచ్చాడంట, ఏమైందో, పోలీస్ స్టేషన్ ఏంటో. అప్పుడు ఒక మాట అనేవాళ్ళం మనం, కోర్టు ఉంది చూసుకుంటాం అని. కోర్టు ఉందో ముందు చూసుకుంటే ఒక నమ్మకం ఉండేది. కోర్టు కూడా లేదు కదా చేతిలో, అంతే కదా. సో ఇది ఎన్ని రోజులు జరుగుతాయి, ఎన్ని రోజులు మనం సైలెంట్ గా ఉంటాం. ఆఖరికి దెబ్బ మన ప్రజలకి. ఎవరు మెజారిటీ, ఎవరు పర్మనెంట్, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వెళ్ళేవాళ్ళ కదా.